లోకేష్ మాస్టర్ ప్లాన్తో డిఎస్సి మీదన వివాదం నిదానంగా సద్దుమణిగేటటువంటి అవకాశం. ఎందుకు అంటే వాస్తవంగా కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవం. అట్లని మొత్తం రద్దు చేస్తే ప్రభుత్వం పరువు పోవడమే కాదు, ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలు పొందిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఒక ఆస్పెక్ట్ ఏంటయ్యా అంటే అందులో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి అవన్నీ చూసి రాయడం వల్లనే అతనికి ర్యాంకు రావడం, అతన్ని పక్కన పెట్టడం, ఒక రకంగా అతను కోర్టుకు వెళ్ళినా కూడా అతన్ని పక్కన పెట్టేయడం అన్నది కోర్టుకి తెలిసి కూడా జరిగింది. కానీ కోర్టు డిఎస్సీలు ఎట్లాంటి అవకతవకలు జరగలేదన్నటువంటి నమ్మకంతోనే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. అతను అవుట్సోర్సింగ్ ఉద్యోగికి పేపర్లు అప్లోడ్ చేసిన ఉద్యోగికే టాప్ ర్యాంక్ వచ్చింది అన్నప్పుడు అక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది. బట్ ఆ ఒక్క వ్యక్తి కోసం మొత్తం దెబ్బతీయాలా అన్నటువంటి రూట్లోనే వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అదేదో ఏది ప్రైజులు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటాలో కేవలం పార్టిసిపెంట్స్కి మాత్రమే పదవులు రావడం అన్నటువంటిది. అది జీవో ఇచ్చి మార్చారు అన్నప్పుడే మొదటేమో అర్హుల్ని చేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాయిన్ చేసుకునేటటువంటి దాంట్లో మళ్ళీ లేదన్నటువంటి కోణం ఎప్పుడైతే పెట్టారో అక్కడ చిన్న తేడా జరిగింది. ఇందులో అధికారులు చెప్తున్నట్టు వాళ్ళ తప్పేం లేదు, గవర్నమెంట్ విధాన నిర్ణయంలోనే తేడా. ఆ పేకాటను కూడా ఆటగా భావించేటటువంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి ఇదంతా ఉంది. అయితే ఇక్కడ దాన్ని లీగల్గా చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే చట్ట ప్రకారమే జరిగింది కాబట్టి కోర్టు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇందులో వైసీపీ గట్టిగా అరుస్తోంది. డిఎస్సీ అభ్యర్థులు వైసీపీ దగ్గరికి రావడం హడావిడంతా నడుస్తుంది. కానీ అసలు లాజిక్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వైసీపీ చేస్తున్న ఈ ఆందోళన క్రమంగా ముదిరిపాకనబడింది. భారీగా నిరాదీక్షల వీళ్ళు కూడా ఎదురుదాడి చేయడంతో రెచ్చిపోవడం ఇదంతా జరిగిపోయింది. ఇందులో నిరుద్యోగులు కూడా పాల్గొంటున్నారు. డిఎస్సిలో 3 లక్షల మందిలో 13,000 మందికి 16,000 మందికి ఉద్యోగాలు వస్తే రాని వాళ్ళు కనీసం ఒక 5-10 వేల మంది పాల్గొంటుంటే బిగిన్ అయింది. అది క్రమంగా పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు వాడిన అస్త్రమే మళ్ళీ డిఎస్సి ఈ ఏడాది అక్టోబర్లోనే వేసేస్తాం అంటే ఇంకో 2-3 నెలల్లో డిఎస్సి పడిపోతుంది. ఇప్పుడు ఇది గొడవలు చేసిన న్యాయస్థానము ప్రభుత్వం వైపే ఉంది. వీళ్ళకి న్యాయ పోరాటం వల్ల కావట్లేదు. ఇంకోటి ధైర్యంగా కేసులు వేసేటటువంటి పరిస్థితిలో అభ్యర్థులు లేరు కాబట్టి కేసు నిలబడేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లాగా ఇక్కడ చేయగలిగినంత సీన్ లేదు. రెండో పక్కన జార్ఖండ్లో విద్యార్థుల తరహాలో ప్రొటెస్టులు చేసినా ఇక్కడ ప్రయోజనము లేదు. కాబట్టి ఇక మీరు నెక్స్ట్కి ప్రిపేర్ అవ్వండియా, మీకు అవకాశం ఇస్తున్నాం కదా అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇక ఉద్యమం బలహీనపడవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఇందులో ఇంకొక ఆప్షన్ లేకపోవడం వల్ల.